స్టాప్ వర్క్ చేయించిన తర్వాత ఇంకా అది అసలు ఎంత బాడీ ఎంత టైర్డ్ అయిపోయిందంటే మామూలు ఎవరేం ఆడుతున్నారో అర్థం కావట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఒక పెద్ద సీన్ ఇద్దరం పర్ఫామ్ చేసాము. ఆయన జస్ట్ మానిటర్ లో చూస్తున్నాడు, ఏంటి ఎలా ఉందంటే బాగుంది బాగా చేశారని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మనిషి డిస్కషన్ కూడా పెట్టలేదు. క్లైమాక్స్ one last day of shoot at least one expression I know బాగా చేశారు అది అంటే ఫిజికల్లీ గా మా డైరెక్టర్ ఇక్కడ లేకపోయినా ఆయన మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఆయన టాపిక్ మాట్లాడుతున్నాము. సో మర్చిపోయే క్యారెక్టర్ అది అసలు మా లైఫ్ లో మర్చిపోలేము. మీరు కలుస్తారు త్వరలో ఆయన్ని. సో ఫిలిం నగర్ తో చాలా మంచి అనుబంధం మా శివాకి ఉంది కాబట్టి శివ అంటే ఈ రోడ్స్ లో వెళ్తున్నప్పుడు మీకేమన్నా గుర్తొస్తుందా? ఏమన్నా అంటే కార్ లో ఏమన్నా అంత సీన్ లేదు. అంత సీన్ లేదా? నో ఐ మీన్ మా శివ ప్లే బాయ్ కాదు, బట్ కానీ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు కాబట్టి అఫ్ కోర్స్ అమ్మాయిలతో అంటే అలా అందరూ అనుకుంటున్నారు కానీ అసలు అలా ఛాన్సే లేదనిపిస్తుంది. అంటే గర్ల్ ఫ్రెండ్స్ లేదా? ఇప్పుడు క్రష్ అనేది ఎవరికైనా స్కూల్లో ఉంటుంది కానీ పెద్ద నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే రిలేషన్షిప్స్ అది ఇప్పటిదాకా లైఫ్ లో ఎక్కడ రాలేదు. ఇలాంటి రోడ్స్ లో వెళ్తున్నప్పుడు అబ్బా ఇక్కడ జరిగింది కదా ఇది అలాంటిది ఏం గుర్తు రావట్లేదా? మంచి ఎక్స్పీరియన్స్ చెప్తున్నట్టున్నారు ఈ క్యాండిడేట్ కదా ఇక్కడ. ఫిలిం నగర్ లో అనిపిస్తుంది. నేను ఫిలిం నగర్ లో ఉన్నాను, సో నాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ లేవు. హైదరాబాద్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి లైక్ వాట్స్ ద ఫేవరెట్ స్పాట్ ఆర్ యునో స్ట్రీట్ ఫుడ్ కి స్ట్రీట్ ఫుడ్ కొన్ని స్పాట్స్. నాకు మహారాజా చాట్. I think all of us really like that's the best kada absolutely. And Maggie near the spot on 100 feet 100 feet road. But Maggie I make the best, so I don't go. Really? Okay. మా శ్రీచు ఇప్పుడు yes మా శ్రీచు గిటార్ వాయించాలి లైక్ ది విత్ అలా వాయిస్తే అద్దరిపోతుంది. ఆ గిటార్ కాదు ఈ గిటార్. What guys, मेरा माइंड कहीं और जा रहा है. मेरा भी वहीं पे गया. Okay, very dirty mind please. yes okay so birthday song పాడతాం మేము, శ్రీచు గిటార్ వాయిస్తారు. He actually bought the guitar guys, acoustic guitar. Yeah ready? Where's it? Did you get ఏం వాయిస్తున్నారు? Of course I got it. నా ఫేవరెట్ ఐ స్వేర్ నాకు శ్రీచు నాకు ఎప్పటి నుంచి తెలుసో అప్పటి నుంచి ఈస్ బికమ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసా. నాకు చాలా ఇష్టం అండ్ స్పెషల్లీ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మ్యాన్. నేను I always loved it. Also became a fan. I swear అంటే నేను I was always a fan. ఇక్కడ ఉన్నాడు కాబట్టి కాదు కానీ నాకు అసలు ఏంటి అంటే ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. Oh absolutely. He is not like అంటే ఈ రొటీన్ దాంట్లో రాడు శ్రీచు. నాకు ఐ థింక్ ద ఫస్ట్ ఐ మీన్ క్షణం అనే ఫిల్మ్ లో there's that opening sequence where it happens on ఒక బాల్కనీ దాని మీద ఉంటది. That is one of my favorite background scores actually in any film. So good bro, thank you so much for that. So శ్రీచరణ్ బ్రో, yeah bro, మీరు అంత మంచి ట్రాక్ ఇచ్చారు, ఇప్పుడు ఒక అద్దరిపోయే గిటార్ ఉంది చేతిలో. why can't we hear it from you, from the man himself? Yes. From the rock star. okay we'll do this. Yes. Jamming sessions with Srichu. Okay. Yes. Here you go. వచ్చారయ్యా నీ అయ్యా నల్లత్తం వెనక అద్భుతం అయ్యా దస్సాదయ్యా దీనయ్యా వాడి చూపే బ్రహ్మశ్రమయ్యా కట్టాడయ్యా లుంగినిక ఎగెస్సు అయినా క్లోజేనయ్యా జాగ్రత్త భయ్యా ఓలయ్యా నరాలు చేసే కమలతేనయ్యా కేసేదైనా ప్లేసేదైనా చూపే పడితే మటాషే మానవులైనా రాక్షసులైనా తప్పే చేస్తే తలై భూతత్వం భాస్కర్ నారాయణ నారాయణ భూతత్వం భాస్కర్ నారాయణ భూతత్వం భాస్కర్ నారాయణ నారాయణ భూతత్వం భాస్కర్ నారాయణ. ఓ
నారాయణ భూతత్వం భాస్కర్ నారాయణ భూతత్వం భాస్కర్ నారాయణ నారాయణ భూతత్వం భాస్కర్ నారాయణ ఓ Smooth. వావ్. Such good lights. ఇట్స్ అమేజింగ్ లైట్ నిజంగా. రాశి చాలా సేపటి నుంచి సైలెంట్ గా ఉంది Silent గా కాబట్టి ఉంది. రాశి మాట్లాడాలి Should I also sing? yes యా you want to రాశి No. మనకి వ్యూవర్స్ కావాలి రాశి, మనం సినిమాని ప్రమోట్ చేయాలి. yeah If I sing, then no one will watch. Just Two kidding, no, but only actually- yours and mine. బట్ గైస్ రాశి యాక్చువల్లీ హ్యాస్ అ రియల్లీ నైస్ వాయిస్. ఆమె Yeah. పాడినప్పుడు చాలా బాగా పాడుతుంది అంటే కొంచెం ఆ హస్కీ వాయిస్ అలా లైక్ కదా నిజంగా. అల్లా అంటే ఏంటి? అలా అంటే ఏంటి? ఓకే అండ్ ఇప్పుడు ఈ మూవీ అంటే ఇంతవరకు వచ్చింది అంటే మెయిన్ మన ప్రొడ్యూసర్స్ యా ఆల్సో ప్లే అ వెరీ Absolutely. ఇంపార్టెంట్ రోల్. సో ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి. So- రాశి వుడ్ టాక్. యా రాశి షుడ్ స్టార్ట్. Yeah. జస్ట్ రాశి Okay, so I'll tell you one funny story also with this. ఓకే So when I went for the meeting for this film, ఆ రోజు నేను వేరే మూవీ మీటింగ్ కి వెళ్ళాను యాక్చువల్లీ. ఐ వాజ్ నాట్ కమింగ్ ఫర్ దిస్ మీటింగ్. వేరే మూవీకి వెళ్తే ఆ మేనేజర్ చెప్పారు ఈ రోడ్ మీద ఇంకోటి ఆఫీస్ ఉంది, అది కూడా హీరోయిన్ కోసం చూస్తున్నారు, Oh. Profile కూడా పంపించి. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. You know, I went to Madhapur, high-tech city for some meeting, రైట్ and when you go to Jubilee Hills, that is where the office comes, right, in Right. between. యా ఆ స్ట్రీట్ లోనే we stopped the car, he called and asked are you available in the office, and then we went. ఓకే And what, like you say it like destiny or something, or I don't know Right. what, యా this movie story or character, everything got like perfect and fell into the place, and this started. వావ్ And then later those people asked me, but I was already shooting for this. బట్ దట్స్ సో నైస్. ఐ థింక్ మాకంత అనుకోకుండా మా లక్ష్మి దొరికేసింది. ఎగ్జాక్ట్లీ అంటే Oh. లక్ష్మి కోసం మా డైరెక్టర్ చాలా మందిని ఆడిషన్ ఓ చేశారు చాలా మంది అండ్ చేశారు. ఎవరు సెట్ అవ్వలేదు మా రాశి తప్ప. అది మీరు మార్చ్ ఫస్ట్ రోజు చూస్తారు. అండ్ ఐఎమ్ షూర్ రాశి Yes. ఈ సినిమాతో ఇంకెన్నో సినిమాలు చేయాలి. ఇంకా ఎలాగో మా తెలుగు అమ్మాయి అయిపోయింది కాబట్టి ఇంకా చాలా Yeah. తెలుగు సినిమాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you, yeah, that's so sweet of you. అండ్ ఆల్సో మీరు మా డైరెక్టర్ గురించి ఆల్రెడీ చెప్పాము. సో ఆయన ఆడిషన్ మాత్రమే కాదు ప్రతి హీరోయిన్ ని నన్ను తీసుకొచ్చి నాతో పాటు సీన్ కూడా చేయించారు. ఎంత మందితో ఎన్ని సీన్లు చేశారంటే ఎన్ని సీన్లు చేశారు అమ్మా బ్రో కాదు ఇది నాకు తెలియదు, ఇది నాకు తెలియదు. యా వి వాంట్ టు నో వాట్ చేసిన- ఆర్ దోస్ సీన్స్ ఏం చేశారు. మీకు ఇప్పుడు వినడానికి అలా ఉంది కానీ అలా ఏం కాలేదండి. ఆ type of scene ఏ లేదు మూవీలో. Yeah. లేదా అసలు లేదు. ఏ నేను విన్నానే లాస్ట్ లో ఏదో ఏదో మూవీలో లేదు, కట్ అయింది. లేదా ఓ షిట్ యా ఓకే ఫైన్. సో ఆ సినిమా గురించి కాదు కానీ అంటే Yeah. ఆడిషన్ గురించి చెప్పండి. మీరు ఏదో సీన్లు చేశారన్నారు కదా, ఏం సీన్లు చేశారు అని. అది వినడానికి అలా ఉంది కానీ అసలు పెద్ద ఇంట్రెస్టింగ్ అసలు సీన్ ఏం కూడా లేదు. కాదండి అది. ఉంటే బాగుంటది అని ఫీల్ అవుతున్నాడు శివ. ఆహా. నిజంగా అలాంటిది ఏమైనా ఉంటే బాగుండేది, ఐ వుడ్ హావ్ హ్యాడ్ ఫన్ అని అనుకుంటున్నాడు. అస్సలు లేదండి. మా శివ సిగ్గుపడుతున్నప్పుడు కూడా చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాడో. ఓకే సో నన్ను అదనమాట. క్రికెట్ బ్యాటింగ్ ఆడుకుంటున్నారండి. మామూలుగా కాదు, బ్యాటింగ్ బాగా అలవాటు అయిపోయింది. అదో మళ్ళీ. సో అంటే ఆయన ఏం చెప్తున్నారంటే శివ ఒక మంచి బ్యాట్స్మెన్. ఓ అలా అర్థమైందా మీకు? Shiva has become- మీకైతే అర్థమైపోయింది కదా. Shiva has become a ball recently. చూస్తున్న వ్యూవర్స్ అందరికి అర్థమైంది అనుకుంటా. యా అంటే శివ ఇస్ ఎ గుడ్ బ్యాట్స్మెన్. ఓకే ఐ డోంట్ నో ఏ బ్యాటింగ్ గురించి మాట్లాడుతున్నా. ఓకే అదనమాట. సో రాశి ఎక్స్పీరియన్సెస్ అంటే ఈ మూవీలో ఎలా వచ్చిందో వెరీ అంటే చాలా అంటే డెస్టినీ అలా రాసి ఉంటే అది ఎలా అయినా వస్తుంది. Yeah. అండ్ శివ చెప్తారు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గురించి. సో యునో బికాస్ మీకు కూడా ప్రొడ్యూసర్ తెలుసు కాబట్టి యునో హౌ అవును. ఫ్రెండ్లీ దే ఆర్. I know, నాకు right. ఏ ఒక్క రోజు కూడా అసలు ఎప్పుడు కూడా అసలు ఒక ప్రొడ్యూసర్ లాగా లేకపోతే యునో ఫిల్మ్ ఇంత బడ్జెట్ లోనే చేయాలి ఇంత ఈ కన్స్ట్రెంట్స్ పెట్టుకొని అలా ఎప్పుడు పని చేయలేదు. రైట్ ఐ థింక్ ఉన్న టెక్నీషియన్స్ అందరికి యాక్టర్స్ అందరికి దే గేవ్ అవును. ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ కంఫర్ట్ అండ్ ఫ్రీడమ్. అండ్ ఇవాళ సినిమా ఇలా వచ్చిందంటే డెఫినెట్లీ యూనో ఆ ప్రొడ్యూసర్స్ అంత ప్యాషన్ తో సినిమా చేశారు కాబట్టి అలా ఉంటుంది. అండ్ దర్ ఆల్ ఆర్ ఏజ్ గ్రూప్ యంగ్స్టర్స్. Yeah, we సో అందరూ. ఇట్ ఇస్ సో
మచ్ ఫన్ వర్కింగ్ విత్ దెమ్. కాంప్రమైజ్ చేయలేదు ఇప్పటి వరకు. యా, సో So, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మన ప్రొడ్యూసర్స్ తో? సో బేసిక్లీ నాకు ఇలాగే కాల్ వచ్చింది, ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఒకసారి రండి అంటే నేను నాకు ఫోన్లో చెప్పండి ఫస్ట్, యా, నాకు నచ్చితే నేను వస్తాను హానెస్ట్లీ దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్. సో నాకు ఫోన్లో ఏదో కొంచెం చెప్పారు అండ్ నాకు పంపించారు కూడా, అది Synopsis. సినాప్సిస్ కూడా పంపించారు. ఇదేదో ఇంట్రెస్టింగ్ గానే ఉంది, ఓకే వై డోంట్ లెట్ మీ మీట్ అని చెప్పి నేను వెళ్ళి కలిసాను అనమాట. కలిస్తే నాకు డైరెక్టర్ వచ్చారు. డైరెక్టర్ చూడగానే ఏం నరేట్ చేస్తాడోలే, నేను వచ్చి తప్పు చేశాను అనుకున్నాను. కానీ ఐ స్వేర్ నాకు కొంచెమే నరేట్ చేశాడు, నా రోలే నరేట్ చేశాడు. నాకు ఎంత నచ్చింది అంటే ఈవెన్ యు వర్ దేర్ ఆ రోజు. ఓ కరెక్ట్ యా, ఎంత ఎగ్జైట్ అయ్యాను తెలుసా సూపర్. స్టోరీ గురించి విన్న తర్వాత. ఐమ్ లైక్ వాట్, అవునా, నరేషన్ మాత్రం చాలా బాగా చేశాడు. మనిషికి నరేషన్ కి సంబంధం లేదు అసలు. అంటే ఎంత టాలెంటెడ్ పర్సన్ మా డైరెక్టర్ అంటే. నరేషన్ ఇస్తే మాత్రం Narration, ఎక్కడ yeah. ఎక్స్ప్రెషన్లు వచ్చేస్తాయి కదా. ఎగ్జాక్ట్లీ. సో అంత బాగా నచ్చింది అండ్ ఇది చాలా బాగా వెళ్తుంది ఈ సినిమా, మంచి పేరు వస్తుంది అని చెప్పి. అంటే నాది పక్కన పెడితే నాకు సినిమా బాగా నచ్చింది. Right. నాకు సినిమా, నాకు ఆ స్టోరీ ఎంత బాగా నచ్చింది అంటే నేను డే 1 నుంచి అదే చెప్తున్నాను.